ఈ రోజు నుంచి తదుపరి 2 రోజుల వరకు వాతావరణ విశేషాలు తెలియపరుస్తున్నది చేబోలి నాగభూషణం, వాతావరణ అధికారి, తుఫాను హెచ్చరికల కేంద్రం, విశాఖపట్నం. ముఖ్యంగా ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు దట్టమైన పొగమంచు 1-2 చోట్ల రాష్ట్రంలో ఈ రోజు నుంచి తదుపరి 2 రోజుల వరకు కూడా ఉదయం పూట కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు మరియు దక్షిణ కోస్తా జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో పొగమంచు విస్తారంగా తెల్లవారుజాము నుంచి, అనగా ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఈ రోజు నుంచి తదుపరి 2 రోజుల వరకు కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. వీటి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు నుంచి తదుపరి 2 రోజులు కూడా తెల్లవారుజామున విజిబిలిటీ చాలా తక్కువగా ఉండను. కొన్ని చోట్ల అయితే 1000 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. మరికొన్ని చోట్ల అయితే అంటే దట్టమైన పొగమంచు, మరీ దట్టమైన పొగమంచు ఉన్న ప్రాంతాలు అయినటువంటి విజిబిలిటీ అతి తక్కువగా, అనగా 500 మీటర్ల కంటే చాలా తక్కువగా ఉండను. కాబట్టి ఆల్రెడీ పండగకి, సంక్రాంతికి ముఖ్య పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి వచ్చిన వాళ్ళు, తిరుగు ప్రయాణం సాగించే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరడం జరుగుతున్నది. అంటే అతి వేగం కాకుండా వేగాన్ని తగ్గించి ఫాగ్ లైట్లు ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ యొక్క గమ్యాన్ని సురక్షితంగా చేరవలసినదిగా కోరడం జరుగుతున్నది.